పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పునీత అల్ఫోన్సమ్మ పండుగ సందర్భంగా భారతదేశమంతా దీవించబడాలని, దానితో ప్రపంచమంతటిలో ప్రతి బిడ్డను దీవించమని మన ఉద్దేశములతో ఈరోజు పునీత అల్ఫోన్సమ్మ మధ్యస్థ ప్రార్థన కోరుతూ దివ్య సప్రసాదనాథుని మన మదిలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చొని ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించి ప్రార్థిస్తాం. పెంటారెడ్డి ఆరోగ్యరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మరియు చేయబోతున్న అనేక గొప్ప మేలులకై కృతజ్ఞతగాను, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా వారి బిడ్డలు అర్చన, సాగరిక, ప్రియా, రీతికలకు దీవించి దేవుని చిత్తం వారు నడుచుచున్నట్లుగా, చిత్తానుసారం వారు నడిచినట్లుగా, ప్రభు చిత్తమైతే వారి జీవితంలో మంచి టర్నింగ్ పాయింట్ దయచేసినట్లుగా, వాహన రాకపోకలలో, ఉద్యోగాలలో దేవుని కృప కాపుదల తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ యొక్క కారణి చెప్పాలని సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, మా అమ్మాయి యుఎస్ఏలో ఉంటుంది, 1.5 year తర్వాత అద్భుతంగా జాబ్ వచ్చింది, వచ్చిన 2 నెలలో జాబ్ పోతుంది అని చెప్పారు. అదే సమయంలో జూన్ 25న 3 గంటల ప్రార్థనలో ఏ అనే లెటర్తో పేరు ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతంగా దీవించబోతున్నాడు అని ఫాదర్ ప్రవచించారు. అది మాకే అని దీవించబోతున్నారని చెప్పారు. అది మాకే అని మేము నమ్మాము. అద్భుతంగా పోయిన జాబ్ మళ్ళీ ఇచ్చారు. దివ్య కారుణ్య ప్రభువునకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న ఆ బిడ్డకు దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈ కారుణ్య చెప్పాలని సమర్పిస్తున్నారు. అలాగే దోపులపూడి విజయ ప్రకాష్ రావు విజయాల 39వ వివాహ వార్షికోత్సవ విజయ ప్రకాష్ రావు విజయాల 39వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన సకల మేలులకు గాను, ఇన్ని సంవత్సరాల పాటు దేవుడు క్షేమంగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగాను, రాబో రోజులలో కూడా కుటుంబ సభ్యులందరినీ మంచి ఆయురారోగ్యముతో ప్రసాదించమని, క్షేమంగా కాచి కాపాడమని, మరియు మా కుటుంబంలో కొంతకాలంగా మాకు అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వచ్చాయి. ఒక మిత్రుడు మీ యొక్క 3 గంటల కారుణ్య జపమాల కార్యక్రమం గురించి తెలియచేయగా, గడిచిన 5 నెలల నుంచి ప్రతిరోజు 3 గంటల ప్రార్థన క్రమంలో మేము పాల్గొంటున్నాం. అప్పటి నుంచి మాకు స్వస్థత మరియు కుటుంబంలో శాంతి సమాధానం లభించాయి. అందుకు కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారని సాక్ష్యపూరితంగా పలుకుతున్నారు. మార్గరెట్కి ఇప్పటి వరకు దేవుడు చేసిన అన్ని మేలులకు హృదయపూర్వకంగా వందనాలు. ఫాదర్ సిల్ గారికి, వారి యొక్క సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, బలం ప్రసాదించి దేవుని కృపతో కొత్త రెట్రీట్ సెంటర్ త్వరగా విజయవంతంగా నిర్మించబడినట్లుగా, అలాగే మార్గరెట్కి మంచి ఆరోగ్యం ప్రసాదించమని 3 గంటల టర్నింగ్ పాయింట్ ప్రార్థన ఉద్దేశాలను యేసుక్రీస్తు అమూల్య రక్తానికి సమర్పిస్తూ, మరియు ఫాదర్ సిల్ గారు ప్రకటించిన ప్రతి ప్రవచన వాక్యానికి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తున్న వారు మార్గరెట్. అలాగే దుర్గప్రసాద్ పుట్టినరోజు దీవెనలు మరియు ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని, మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం, బుద్ధి, దైవాశీర్వాదం కోసం అర్పిస్తున్నారు. దుర్గప్రసాద్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే ఇంతకుముందు చదివినట్టు దోపులపూడి విజయ ప్రకాష్ రావు విజయ 39వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే దేవుడు చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగాను జ్యోత్స్న, కరుణ కుటుంబాలను దీవించి వారి పిల్లలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయమని, సకాలంలో వర్షం కురిపించి పైరు పంటలు సమృద్ధిగా పండాలని, మరియు అంబటి జయపాల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని, మరియు ఫాదర్ సిరిల్ గారిని వారి బృందాన్ని దీవించమని అంబటి స్వర్ణమేరి కుటుంబం ఈ కారణి జపాలను సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా అంతోని శశాంక్ రెడ్డి ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుతుండగా బాబుకి మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని దయచేయమని, జేఎంజే సౌమ్యారెడ్డి బాయ్స్ హాస్టల్ని దీవించి దూతల ఆధీనంలో భద్రపరిచి హాస్టల్ మంచి అభివృద్ధి పరంలో నడవాలని, ఏ దుష్ట శక్తులు ఆవరించకుండా పవిత్రాత్మ శక్తితో కుటుంబాన్ని తన చేతులతో ఎత్తి పట్టుకోమని, ఫాదర్ సిరిల్ గారిని వారి బృందాన్ని దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, తిరుమల రెడ్డి, విజయరెడ్డి, సంధ్యా కుటుంబం ఈ కారణి జపాలను సమర్పిస్తున్నారు. అలాగే దేవుడు చేసిన గొప్ప మేళ్లకు కృతజ్ఞతగా ఫాదర్ మాది జేఎంజే వినీతా రెడ్డి గర్ల్స్ హాస్టల్. మా హాస్టల్ ముందు కొత్తగా 3 బిల్డింగ్స్ కట్టినారు. ఆ 3 బిల్డింగ్స్ లేడీస్ హాస్టల్ పెట్టినారు. ఆ హాస్టల్ నుంచి మా హాస్టల్ నుంచి 40 మంది వెళ్ళిపోతామని చెప్పారు. ఆ టైంలో చాలా భయంతో ఆవేదన పడ్డాము. కానీ నేను రోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటాను. మీ ప్రార్థన అవసరములను పేపర్లో రాసుకొని ప్రార్థించండి అని ఫాదర్ గారు చెప్పారు. అప్పుడు నేను ఖాళీగా ఉన్న బెడ్స్ని, హాస్టల్ని దీవించమని పేపర్లో రాసుకుని ప్రార్థనలో ఏకీభవించాను. ఫాదర్ గారు నష్టాలలో ఉన్న వ్యాపారాలను దీవించమని ప్రార్థన చేశారు. ఇది మా కోసమే అని నేను విశ్వసించాను. మా హాస్టల్ నుండి ఎంతమంది వెళ్ళారో వెంటనే మళ్ళీ అంతమంది పిల్లలతో హాస్పిటల్ నిండినందుకు దేవునికి కృతజ్ఞతగా స్తోత్రం తెలియచేస్తూ ప్రార్థన అర్పిస్తూ ఫాదర్ సిరిల్ గారిని వారి బృందాన్ని కృతజ్ఞతలు, మరియు మా బాబు వినీత్ రెడ్డికి మంచి జీవిత భాగస్వామిని దయచేయమని, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని, హాస్టల్లోని దూతలు ఆధీనంలో భద్రపరచమని సలిబిల్లా, జయపాల్ రెడ్డి, జ్యోతి కుటుంబం సమర్పిస్తున్నారు. అనేక సాక్ష్యాలు మీరు వింటున్నారు. నెక్స్ట్ సాక్ష్యం టర్నింగ్ పాయింట్ మీదని భక్తితో ప్రార్థిస్తూ ఉండండి. ఫస్ట్ ఇయర్ డెత్ యానివర్సరీ ఆఫ్ పాల్ యాంథనీ ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగునట్లుగా జేవి జసంతా సమర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశాలను కూడా ప్రభునికి అర్పిస్తూ అల్ఫోన్సమ్మ మధ్యస్థ ప్రార్థన ద్వారా భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చిన పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నికను విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అర్పించినటువంటి అర్పణతో పాటు మాతో పాటు అనేక సంవత్సరాలు దేవుని సేవలో ఉండి పిదప దేవుని కోసం అంకితం చేయబడినటువంటి, అంతకుముందు పేరు అర్పణ, ఇప్పుడు అగ్నెల అనే సిస్టర్గా మారినటువంటి సిస్టర్ అగ్నెల అర్పణ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నది. ఆమె కూడా మనతో పాటు అనేక సంవత్సరాలు అనేక సెంటర్ స్థాపించే విషయంలో సహకరించిన బిడ్డ. ఆమెను కూడా ఈ యొక్క గుర్తులలో ప్రత్యేకంగా అర్పించి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాడే పాట మీరు మలయాళంలో వినాలి. ఎందుకంటే సిస్టర్ అల్ఫోన్సమ్మ అన్నకుట్టి అనే పేరు కలిగినటువంటి, ఒరిజినల్ పేరు కలిగినటువంటి ఆ సహోదరి తన జీవితంలో దేవుణ్ణి మాత్రమే నేను నా పెళ్లి కుమారుడుగా అంగీకరించుకుంటానని, జీవితాంతం దేవుని కోసమే నేను అంకితమని, తన జీవితంలో చిన్ననాటిలో అమ్మను కోల్పోయిన తన పిన్ని ఆమెను పెంచుతూ ఉండగా, ఆమె క్రమశిక్షణలో ఎదిగిన టైంలో, ఆమెకి పెళ్లి నిర్ణయం అయినటువంటి సమయంలో ఆమె అది తనకు వద్దని పలికి వెళ్ళి పొయ్యిలో దూకి కాలు కాల్చుకొని మంచము పడి 3 నెలలుగా పోరాడినటువంటి ఒక అమ్మాయి జీవితం, ఆమె సిస్టర్గా మారినటువంటి జీవితం. అలాగే తన కాళ్ళను పోగొట్టుకొని అలా విధంగా ఎప్పుడైనా తన జీవితంలో పెళ్లిని వద్దని చెప్పి పలికిన దాన్ని వింటారని అనుకున్న వాళ్ళు వినలేదు. కావున మళ్ళొకసారి తన కళ్ళును కోల్పోవాలని, 2 కళ్ళను కూడా కోల్పోవాలని జల్లెడి పాలు కళ్ళలో పోసుకొని తన జీవితాన్ని ఏ విధంగా తన అందాన్ని కోల్పోవాలని, చూపును కోల్పోవాలని ప్రయత్నం చేసిందో అవన్నీ ఫలించలేదు. అయినా ఆమె కోరుకున్న హృదయ వాంఛ, దేవుడే నాకు పార్ట్నర్ అని చెప్పి తన జీవితంలో ముందుకు సాగిన సహోదరి సిస్టర్ అయింది. సిస్టర్ కావడం మాత్రమే కాదు, పునీతురాలైంది. ఆ యొక్క గొప్ప ధన్య జీవితాన్ని ఈరోజు మనం ధ్యానంలో గడిపి కొంతసేపు ఆమె మధ్యస్థ ప్రార్థన కోరుకోబోతున్నాం. టుడే వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సిస్టర్ who didn't want to get married, though they forced her. She even jumped into the fire, got her legs burnt. Even then they didn't accept. She wanted to lose her sight by pouring something in the eyes, and still nothing happened. But still she managed to become a wonderful sister. Not only sister, she became later a beautiful saint. ఆమె వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి తన బాధలన్నీ దేవునితో పంచుకున్నటువంటి పాటను మలయాళంలో పాడుతుంటారు. దానిని తెలుగులో పాడటానికి, అనువాదం చేయటానికి ప్రయత్నమే ఈ పాట. మీరు కూడా నాతో పాటు యేసు ప్రభునకు ప్రియురాలుగా మారినటువంటి ప్రియ యేసయ్యకు పాడిన పాటను మనం కూడా పాడబోతూ ఉన్నాం. దిస్ ఈస్ అ లవ్ సాంగ్ sung by a great saint in Alfonsa from India. We too join with her to sing a love song to this wonderful loving God Jesus. పాడుదాం. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా,
దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా. పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. నా ప్రియమైన యేసు రక్షక రామయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా. పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. సాలమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని పాడబోతున్నాం. విజ్డమ్ ఆఫ్ సాలమోన్ చాప్టర్ 7 verse 9. జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగారము అన్యు ఇసుక ముద్ద, వెంటి అంతా ఒట్టి పెళ్ళి అని దేవుని వాక్యాన్ని పాటగా పాడుతున్నాం. అందమైన వ్యక్తిని ఎన్నుకొన్న సిస్టర్ అల్ఫోన్స్ అమ్మ పాడిన పాట భక్తితో పాడదాం. వెండి బంగారమన్నియు ఆస్తి పాస్తులన్నీయు నీ ముందు సాటి రావేనాదా. వెండి బంగారమన్నియు ఆస్తి పాస్తులన్నీయు నీ ముందు సాటి రావేనాదా. నీవే మాకు సంపద, విలువైన ఐశ్వర్యం, నీ ప్రేమకు సాటి ఎవరు లేరు నాదా. నీవే మాకు సంపద, విలువైన ఐశ్వర్యం, నీ ప్రేమకు సాటి ఎవరు లేరు నాదా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, మా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా. పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. రాఘవేందర్ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. సిలివరాజు, దేవుడు నీ విషయమై చింతలు వద్దు, బాధలు వద్దు, దీవిస్తానని పలికే మొదటి గుర్తు. భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేకమైనటువంటి శ్రమలతో కూడిన జీవితం ఈ పునీతురాళ్ళు జీవితం. ఆమె ఎన్నో శ్రమలను అనుభవించినప్పుడల్లా ఆమె పలికినటువంటి మాటలు
మనందరినీ దేవుని దగ్గరికి నడిపించే కొన్ని మాటలు, అవన్నీ కూడా తర్వాత మనం చదువుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె బాధామయమైనటువంటి జీవితం జీవించినటువంటి స్త్రీ. నావిస్గా చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడే రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ కూడా జరిగే పరిస్థితి ఆమెకి జరిగింది. షీఈస్ అ ఉమెన్ ఆఫ్ గ్రేట్ సఫరింగ్ and she went through different suffering from young age as a novice. She went through hemorrhage and also went through an operation. అలాగే ఆమె వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడినప్పుడు ఒక యువ వైద్యుడు ఆమెతో అత్యాచారం చేయటానికి ప్రయత్నం చేసి భయపడినటువంటి స్త్రీ. కానీ ఆ డాక్టర్ని దయచేసి క్షమించండి అని పలికి ఆ ప్రేమను పంచుకున్నటువంటి ఒక స్త్రీ. అలాగే అంతకుముందు రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీకి సడన్గా విచిత్రమైనటువంటి వ్యాధులు, నోటి నుండి ముక్కు నుండి రక్తము ప్రవహించడం ప్రారంభమైంది. కాలి పుండు ఎక్కువైపోయింది. ఇలా తన జీవితంలో అనేక శ్రమలను ఆమె అనుభవించింది. ఒకసారి ఆమె పడుకున్నటువంటి స్థలంలో ఒక దొంగ కాన్వెంట్ లోపలికి వచ్చినప్పుడు అదిరిపోయి భయపడి మళ్ళా ఆమె అనారోగ్యమునకు గురి అయినటువంటి ఒక స్త్రీ. ఎన్నో వ్యాధులు, మలేరియా, క్షయవ్యాధి, ఇటువంటి ఎన్నో వ్యాధులకు ఆమె గురి అయింది. అటువంటి సమయంలల్లా ఇవన్నిటినీ దేవుని కోసం భరించి, ఆత్మల కోసం భరించి ఆమె అర్పించుకున్నది. టిల్ నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ how much of suffering she went through, hemorrhage, and another side she went through bleeding of the nose and also from her mouth, and her legs full of wounds like that. She even went through fear when a doctor was treating herself, was committed suicide, wanted to commit sin with her. And another time a thief entered into the convent, fear, so much of suffering she went through. అప్పుడప్పుడు మీరు అనుకుంటారు, నాకు ఏదో ప్రభు శపించాడు, అందుకే శాపం, ఈ రోగం, ఈ బాధ నాకు వచ్చిందని కొంతమంది అలా కూడా చెప్తుంటారు. కానీ కొందరికి మాత్రమే భాగ్యంని దేవుడు ఇస్తాడు కొన్ని శ్రమలు అనుభవించడానికి. వేరే వాళ్ళకి ఇస్తే భరించలేరు, వాళ్ళు కొన్నిసార్లు ఎందుకు బ్రతకని చచ్చిపోతారు. కానీ అలాంటి స్త్రీ కాదు ఈరోజు మనం కొనియాడే పునీతురాలు. కొలోసి 1:24 ఖచ్చితంగా పాటించినటువంటి ఒక స్త్రీ. మీ కొరకు నేను భారపడినందుకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీ సభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్న దానిని నా శ్రమల ద్వారా నేను పూర్తి చేయుచున్నాను. Colossians 1:24. What is lacking in the suffering of my Lord in the church, for the sake of the church, I complete in my body. మీలో కొంతమందికి దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. There are some of you who are called for a special grace through suffering. You become a purification for the Holy Catholic Church and for the whole world. మీలో కొంతమంది అనుభవించే వేదన మీ పిల్లల కోసం. మీరేం చేయాలంటే, నేను విన్నాను, దానిని యేసు ప్రభు శ్రమలతో ఏకీభవించి తండ్రి అయిన దేవునికి అర్పించినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుందంట. యునైటెడ్ విత్ ద ప్యాషన్ అండ్ సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, when you offer it to God, that becomes a salvation. అందుకే క్యాథలిక్ చర్చ్లో ఇలాంటి పునీతులు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ నీవే అంటే శ్రమలను అనుభవించినప్పుడు క్షమించాలి, ప్రేమించాలి, భరించాలి, అందరి కోసం నీవు త్యాగమూర్తిగా మారాలి. అప్పుడు బయటపడుతుంది నీలో ఒక పవిత్రమైన జీవితం. భక్తితో ఈ గొప్ప పునీతురాలు మనకు అలాంటి గుణపాటు నేర్పించింది. భక్తితో పాడుదాం. యేసుక్రీస్తు శ్రమలలో కొదువగా ఉన్న దానిని నా శరీరములో భరించెదను నాదా. యేసుక్రీస్తు శ్రమలలో కొదువగా ఉన్న దానిని నా శరీరములో భరించెదను నాదా. నా శ్రమల బాధలను నీ శ్రమలలో
ఏకీభవించి ప్రభువునకు అర్పించెదను నాదా. నా శ్రమల బాధలను నీ శ్రమలలో ఏకీభవించి ప్రభువునకు అర్పించెదను నాదా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. ఒక్క స్త్రీ పడిన ఇన్ని బాధలు ఈరోజు ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి, ఆమె పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి, పర్ణజ్ఞానం అనే ప్రదేశంలోకి వెళ్ళి ఎంతమందికి దీవెనలు. వన్ లేడీ సఫర్డ్ as a sister, became saint. People are not leaving her, even the tomb today in a place called Parnanganam in Kerala. One lady can make such a great difference. You are the one, I am the one God is looking for. But you have to suffer to take care of the people. శ్రమల మధ్యలో నీవు పునీతురాలుగా మారగలుగుతావు. శ్రమలను అంగీకరించుకొని అందరినీ ప్రేమించి నీవు మన్నించి నీ కుటుంబం కోసం నిలబడినప్పుడు ఇలాంటి భాగ్యం మనకు లభించాలని భక్తితో, ఇది సాధ్యం కాదు, దేవుడిచ్చిన అనుగ్రహం, భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. కొన్నిసార్లు ఆమెకి పడిన బాధలు ప్రజలకు కనిపించకూడదు అని ఉద్దేశంతో ఇలా కూడా ప్రార్థన చేసిందంట. తనకు సందర్శకులుగానికి వస్తున్న ప్రజలు, కలువటానికి వస్తున్న ప్రజలు, వారికి అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయంలో శ్రమలు వచ్చేటట్టు, అంటే వాళ్ళు లేనటువంటి సమయంలో మాత్రం శ్రమలు వచ్చి వేరే వాళ్ళకి కనిపించకుండా నాకు రావాలని కూడా ఆమె ప్రార్థన చేసిందండి. అదే సో మెనీ పీపుల్ యూస్ టు విజిట్ హర్ వెన్ షీ యూస్ టు గో త్రూ దట్ బెడ్ రిడన్ ఎక్స్పీరియన్స్. సో షీ యూస్ టు ప్రే, లార్డ్ లెట్ నోబడీ నోటీస్ వాట్ ఐ am గోయింగ్ త్రూ అస్ అ సఫరింగ్. సచ్ ఎ బ్యూటిఫుల్ సైన్. ఆమె తన ప్రార్థనను దేవుడు ఆలకించాడంట. వాళ్ళు లేనటువంటి సమయంలో ఎక్కువ శ్రమలు అనుభవించినట్టు చరిత్ర పలుకుతున్నది. అలా ఉన్నప్పుడు సంపూర్ణ స్వస్థత కోసం దేవుని ప్రార్థించమని మఠ పెద్దలు వారిని ఒత్తిడి చేయసాగారంట. వై డోంట్ యు ప్రే ఫర్ కంప్లీట్ హీలింగ్ లైక్ దాట్? ద ఎల్డర్స్ ఇన్ ద కాన్వెంట్ యూస్ టు టెల్ హర్. అందుకు అల్ఫోన్సమ్మ గారు, ఈ శ్రమలనే కాదు మరి కొన్ని శ్రమలు అనుభవించటానికి సిద్ధముగా ఉన్నాను. ప్రస్తుత నాగరిక ప్రపంచ లౌకిక సుఖాల అన్వేషణలో అగుట్టచే స్థాయికి దిగి
వారు జారిపోయారని పలికి, ప్రభువునకు ఇష్టమైన రీతిలో ఉన్న నన్ను వాడుకోండని పలికి, నేను శ్రమపడినా గాయపడినా అది ప్రభువునకు ఒక చిన్న కానుక అవుతుంది. ప్రపంచం వినాశానికి దారి తీస్తుంది. మఠవాసులలో, గురువులలో దినదినం ఆధ్యాత్మిక జీవితం తగ్గిపోతుందని ఆమె చెప్పి, ఇవన్నిటినీ అంటే ఈమెకి ఆదర్శ జీవి చిన్న తెరసమ్మ గారు. ఆమెలాగా మారాలి. ఎందుకంటే ఈమె కూడా పుణ్య పురుషులు స్త్రీల యొక్క చరిత్రాన్ని చదివి అలా మారాలని కోరుకున్న స్త్రీ. చిన్న తెరసమ్మ అంటే అర్థం ఏంటి మీకు తెలుసు. చిన్న చిన్న విషయాన్ని దేవుని ప్రేమ కోసం చేసిన వ్యక్తి. ఎవ్రీథింగ్ షీ డిడ్, ద లిటిల్ తెరసా ఆఫ్ చైల్డ్ జీసస్, షీ డిడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. చేసేదంతా దేవుని ప్రేమ కోసం చేసింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభు ఒకరోజు మనల్ని చూసి ఇలా చెప్తాడంట. ఆయన ఏమంటాడంటే, నీ ఉత్తముడవు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములు నీకు అప్పగించుతును. Matthew 25:21 says, you are faithful in small things, so I make you to own great things. చిన్న చిన్న విషయంలో ప్రేమతో చేసే వ్యక్తులకు పేరు పునీతులు. మనం అనుకుంటాం చిరఛేదనం చేయబడితే, లేకపోతే ఏదో పెద్ద పని చేస్తేనే మనం పునీతులు అవుతామని. చిన్న చిన్న పనులను ప్రేమతో చేస్తే పునీతులు అవుతామంట. దీనినే పాటగా పాడబోతున్నాం. ఆమె చూపించిన బాటలో నడవటానికి పాట నాకు మీకు సహాయం చేయరని భక్తితో పాడు. చిన్న చిన్న పనులను ప్రేమతో చేసే పునీతులుగా మమ్ము మార్చునాదా. చిన్న చిన్న పనులను ప్రేమతో చేసే పునీతులుగా మమ్ము మార్చునాదా. నే చిన్న చిన్న విషయములు నమ్మదగిన వ్యక్తిగా జీవింప వరమివ్వు నాదా. నీ చిన్న చిన్న విషయములు నమ్మదగిన వ్యక్తిగా జీవింప వరమివ్వు నాదా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా. పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. పునీత అల్ఫోన్సమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. ఓ గ్రేట్ సెయింట్ అల్ఫోన్సా హూ వెంట్ త్రూ సో మచ్ ఆఫ్ సఫరింగ్, Pray for us. భక్తితో మనము కూడా ఏది చేసినా ప్రేమతో చేసే భాగ్యం మనకు దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనల్ని కాపాడటానికి ఎంతోమంది శ్రమలు పడుతున్నారని మనము ధ్యానించవలసిన విషయం. మరి ముఖ్యంగా మిలిటరీ వాళ్ళు, మరి ముఖ్యంగా ఎంతోమంది పుణ్య పురుషులు, స్త్రీలు ఇంకా లోకంలో ఉన్నారు. వాళ్ళ ప్రార్థన మనలందరినీ కాపాడుకుంటూ వస్తుంది. అందుకే ఈరోజు కూడా మనము కరుణ జపమాలలో సమర్పణ చేసుకుంటూ సంరక్షణ కోసం ప్రభుని ప్రార్థిస్తాం. అందరు కలిసి చెప్పండి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను ఈ ప్రపంచంలో మా ప్రార్థన మీద ఆధారపడుతున్న అందరినీ 1936 రోజులుగా ఈ కరుణ జపమాలలో పాల్గొంటున్న అందరినీ మా ప్రయాణములను అన్ని కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అల్ఫోన్సమ్మ జీవిత చరిత్రను ఈరోజు కొంతసేపు మనం ధ్యానిస్తూ ఉన్నాం. దానిలో ప్రాముఖ్యమైన ఒక అంశం, మన జీవితం గోధుమ గింజ మట్టిలో పడి కలిసిపోయినట్టు ఉండాలని ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చెప్తుంటాడు. దానిని పునీత అల్ఫోన్సమ్మ ఇలా చెప్తుంది, చదువుతాను. గోధుమ గింజలాంటి మన జీవితం బాధలు అనే మరలో వేసినప్పుడు దైవార్పిత అప్పము కావటానికి తగిన పిండి అవుతుంది. అలాగే గట్టి ఒత్తిడితో పిండినప్పుడే ద్రాక్షల నుండి రసము వస్తుంది. మనము కూడా అంతే. దేవుడు ద్రాక్షల వంటి మన జీవితాలను వ్యాధులు, కష్టాలని గానుగలో ఆడించి రసం తీసి శుద్ధిపరుస్తారని భక్తులకు అల్ఫోన్సమ్మ చెప్పినట్టు మనం వింటున్నాం. ఆమె ఇలా కూడా ప్రార్థించిందంట, ప్రభువా, ఇతరులకు ఇచ్చే బాధలు వారి నుండి మరల్చి నాకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పని చేసేవాళ్ళు, నేను ఏ పని చేయక ఇక్కడ పడి ఉన్నాను కదా అని ప్రార్థించేవారు. ఇవన్నీ నీకే ప్రభు అని తనను సమర్పించుకునేవాళ్ళు. మంచంలోనే ఉన్న వ్యక్తి ఏ విధంగా పునీతురాలు కాగలరు? ఈ రోజుల్లో చాలామంది బెడ్ రిడన్గా ఉన్నారు, ఆసుపత్రుల్లో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఇక్కట్లలో ఉన్నారు. వారందరూ
వాళ్ళ బాధలను ఇలా మలర్చుకోగలుగుతారని. రోజు పూజలో యేసు ప్రభు రక్తముగా యేసు శరీరమును మలస్తున్నాడు. దానికన్నా గొప్ప పని మన జీవితంలో మనం రోజు నశించిపోయి రసముగా అప్పముగా మారే స్థితి చాలామందికి ఉన్నది. మీ ఇంటిలో అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. బాధలతో, కష్టాలతో, కన్నీటితో ఓవర్ టైం పనిచేసి పిల్లల కోసం బ్రతుకుతున్నవారు యేసు ప్రభు అప్పం. రోజు కన్నీళ్లు కార్చి తాగుబోతు భర్తల కోసం ఏడ్చి ప్రార్థన చేసి కుటుంబాన్ని నిలబెట్టేవారు ద్రాక్ష రసం. ఇలాగే కొంతమంది గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు ఉన్నారు. మీలాంటి ప్రజలు మాకన్నా ఎక్కువగా అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నారు. అదే పిండబడినప్పుడు, కష్టపడినప్పుడు మీరు గోధుమ గింజ వలె నలిగిపోయి మీ కుటుంబాల కోసం నిలబడుతున్నారు కదా. మీరు కూడా పునీతులే. మిమ్మల్ని చర్చ్లో పునీతులుగా ప్రకటించకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఇటువంటి గొప్ప జ్ఞానమునే పాటగా పాడబోతున్నాం. యోహాను 12:24 పాడుదాం. గోధుమన్మరలో వేయగా పిండిగా మారినట్లు మమ్ము కూడా మలచుము నాదా. గోధుమన్మరలో వేయగా పిండిగా మారినట్లు మమ్ము కూడా మలచుము నాదా. ద్రాక్షలను పిండగా రసముగా మారినట్లు మమ్ము కూడా మార్చుము నాథా. ద్రాక్షను పిండగా రసముగా మారినట్లు మమ్ము కూడా మార్చుము నాథా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, మా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలుమా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు కృపతో కరుణతో నెక్స్ట్ నెల కావచ్చు 31వ తారీఖు, ఆగస్టు 31వ తారీఖు అట్లీస్ట్ మేము ఉండే స్థలంలో మేము వెళ్ళే మరి నిర్ణయాలు జరుగుతున్నాయి. అందువలన పనులు జరుగుతున్నాయి. దానికోసం ప్రార్థించండి. ఈ లోపల చాలా ప్రోగ్రామ్స్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఉన్నాయి. మెడ్రాస్లో ఉన్నది. గురువులకు బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో కొన్ని మీకు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాను. 2వ శనివారం, ఆగస్టు 2వ శనివారం అనగా 8వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కారుణ్య కేంద్రంలో హబ్సిగూడలో, అలాగే ఆ రోజు సాయంత్రమే 2వ శనివారం సాయంత్రం ఎంజాలలో, 2వ ఆదివారం అనగా ఆగస్టు 9వ తారీఖున ఎంజాలలో ఉదయం 6:15 పూజతో ప్రారంభమయ్యే పూజ 9 గంటలకు అవుతుంది. తర్వాత 3 గంటలకు లైవ్లో మనం అక్కడే పుణ్యక్షేత్రంలో జరిపే భాగ్యం దొరుకుతుంది. ఈ ఛాన్స్ను మీరు దయచేసి మిస్ కాకూడదు. అందరూ పాల్గొనండి. అలాగే అక్కడే 7వ తారీఖు 7 గంటలకు కూడా ఆరాధన జరపబోతున్నాం. భక్తితో ఇవన్నింటిలో పాల్గొనండి. అలాగే 2వ మంగళవారం అనగా 11వ తారీఖు అక్కడ మెట్టుగూడ పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భక్తితో ప్రార్థిస్తూ ఉండండి. ఇవన్నిటి మధ్యలో మీరు గురువుల కోసం అడకం జరుగుతుండగా అవన్నిటి కోసం భక్తితో ప్రార్థించాలని ప్రత్యేక మనవి చేస్తున్నాను. అటు తిరునెల్వేలిలో చక్కగా పెద్ద గ్రౌండ్లో చాలామంది ప్రజలకు 1 గంటన్నర సేపు దైవ సన్నిధిలో గడిపి వారిని కూడా నడిపించే భాగ్యం మీ ద్వారా లభించింది. దేవుడు మా ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక అడవి ప్రాంతంలోనే చిన్న చిన్న క్లిప్స్ అక్కడ కూడా మీకోసం మరి రోజు జరుగుతున్న ప్రకృతి కార్యక్రమం నడిపించడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి, జ్ఞానంను దయచేసి
మిమ్మల్ని నడిపించే భాగ్యం. చాలామంది సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. సాక్ష్యాలు పబ్లిక్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే ఎవరైతే రోజు సమర్పిస్తున్నారో అక్కడే సాక్ష్యాలు ఉన్నాయి. ఎవ్రీ డే దోస్ ఆర్ ఆఫరింగ్ దేర్ ఇంటెన్షన్ ఇన్ దట్ టెస్టిమనీస్ ఆర్ దర్. సో డోంట్ మిస్ ఇట్. సాక్ష్యాలు మీరు సమర్పించే దానిలో ఉన్నాయి, మిస్ కాకుండా ప్రార్థించండి. భక్తితో ఈ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చూడండి, ఆమె జీవించిన సంవత్సరాలు చాలా తక్కువ. 1910వ సంవత్సరం పుట్టింది. 1946వ సంవత్సరం ప్రభు పదం చేరింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 36 సంవత్సరాలు కావచ్చు అంతే. ఆ టైం లోపల ఒక్క స్త్రీ ఎంతో గొప్ప జీవితం జీవించిందో. మరి మీ వయసు నా వయసు ఏంటిదని దేవుడు అడుగుతున్నాడు. మీలో కొంతమంది 70, 50, 60, 80, 90. మరి మన జీవితంలో దేవుడు ఆయుస్సును పొడిగిస్తున్నాడంటే మనము రోజు ప్రతి సంవత్సరం దీన్ని కొనియాడినప్పుడు ఆమె వలె మారటానికి మనకు ఒక అవకాశం అని ప్రభు చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. So many of you and me who crossed her age. She lived only from 1910 to 1946, only 36 years maybe. But then she made such a great difference in her life. చిన్నప్పుడే అమ్మను కోల్పోయింది. అడగవచ్చు, ఎందుకు మా మమ్మీని దేవుడు తీసుకున్నాడు అడిగిందా? లేదు. సొంత తల్లి ప్రేమ లేక పిన్ని ప్రేమను పొందుకున్నది. పిదప కాన్వెంట్లో కూడా కొంతమంది సిస్టర్లు ఆమెకి ఇబ్బందులు పెట్టేవాళ్ళంట. అవన్నిటినీ ఎవరికి తెలియకుండా భరించి దేవునికి అర్పించుకుంటూ ముందుకు సాగినటువంటి ఒక స్త్రీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న వయసులో ఇన్ని గొప్ప కార్యం చేసింది. అందుకే ఆమెను 1986 ఫిబ్రవరి 8వ తేదీన మరణించినటువంటి పరమపదం చేరినటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు ఆమెకి ఆ రోజుల్లో ఆమెను ఒక పుణ్య స్త్రీగా ప్రకటించారు. పిదప్ప 12/10/2028 వటికాన్ నగరంలో 16వ బెనడిక్ట్ పాపు గారు ఆమెను అల్ఫోన్సా ఆ వ్యక్తిని పునీతురాలుగా ప్రకటించారు. ఆమెతో పాటు ఇంకొక పునీతుడు మరి కేరళ నుండి వారిద్దరిని ఆ రోజు వాళ్ళు పునీతులుగా చేశారు. ఎలియాస్ చవరియా కొరియోకోస్ అని ఫాదర్ గారిని. అల్ఫోన్సా అనగా ఉన్నతముగా, ప్రకాశంతముగా, సిద్ధముగా అని అర్థం. ఆమె పేరు ప్రకారం జీవించింది. మనకు కూడా దేవుడు పేరు పెట్టాడు. మన పేరును కాపాడుకొని
గొప్ప ప్రార్థన ఈరోజు జరిగింది. భక్తితో మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ప్రార్థన చేసే విన్నపాలతో ఈరోజు వారి విన్నపములను కూడా అర్పించి మనం ప్రభుని ప్రార్థన చేసుకుందాం. భక్తితో మనమందరం కలిసి ప్రభులో గడిపి ప్రార్థన చేద్దాం. ఈరోజు మరొకసారి ప్రతిరోజు అర్పించే ప్రార్థన ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. దేవా, అందరికీ ఈ పుణ్య స్త్రీ ద్వారా మంచి ఆరోగ్యం కలుగునుగాక. ఐసీ వార్డులో ఉన్నవారు, సర్జరీలో ఉన్నవారు, వెంటిలేటర్లో ఉన్న వాళ్ళందరూ అద్భుతం చేసి ఈ పుణ్య స్త్రీ ప్రార్థన ద్వారా బయటికి వత్తురుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ ఈ పుణ్య స్త్రీ ద్వారా మంచి ఫలితాలు కలుగునుగాక. జాబ్ లేని వారికి ఈమె లోకంలో ఉన్నప్పుడే కౌన్సిలింగ్ ఇచ్చి అంతమంది నడిపించిందంటే పరలోకంలో ఉండి మంచి జాబ్ ఫారిన్లో, ఇండియాలో ప్రజలకు లభించునుగాక. వీసా విషయంలో మరియు పిఆర్ విషయంలో ఉన్న సమస్యలు ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి అద్భుతాలు జరుగునుగాక. ఫైనాన్స్ లో ఇబ్బందులన్నీ తొలగిపోయి, అప్పు సమస్యలు తొలగిపోయి అభివృద్ధి కలుగునుగాక. యవన అమ్మాయిల, అబ్బాయిలు చిన్న వయసులో ఇలాంటి పునీతురాలు దేవుడు మాకు ఇచ్చాడు, నేనెందుకు జీవించకూడదని వాళ్ళ జీవితాన్ని మలచుకొని దీవెనగా మారుదురుగాక. తాగుబోతులందరూ మారిపోయి వారి కుటుంబానికి దీవెనకరంగా మారిపోదురుగాక. కోర్టు కేసులో సమస్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈమె ద్వారా విజయం కలుగునుగాక. డైవర్స్ లో గురి అయిన వాళ్ళు ఎంతమంది డైవర్స్ లో ఉన్నారో, విడాకులు తీసుకున్నారో, వాళ్ళ పరిస్థితి మారిపోయి ఈమె మధ్యస్థ ప్రార్థన ద్వారా కలిసిమెలిసి జీవించే రోజులు, అలాగే ఎంతమంది అక్రమ సంబంధాల్లో ఉన్నారో వాళ్ళు మనస్సు మార్చుకొని దీవెనగా మారే రోజులు, బిజినెస్లో ఎంతమంది లాభకరమైన కార్యములు జరగట్లేదు, నష్టాలే కలుగుతున్నట్టున్నారో వారికి లాభకరమైన కార్యములు జరిగేటట్టు, అలాగే ఎంతమంది వాళ్ళ జీవితంలో నిరుత్సాహం, నిస్పృహ, డిప్రెషన్లో ఉన్నారో వారందరినీ దేవుడు లేవనెత్తాలని, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లంతో ఉన్న వారందరికీ అద్భుత రీతిలో అతిశయములు జరగాలని చేతులెత్తి ప్రార్థించండి. అలాగే ఎంతమంది ఇల్లు లేకుండా బాధపడుతున్నారో, ఇల్లు కొనుక్కోవాలి, అమ్ముకోవాలని ఆశిస్తున్నారు, ఇంటి విషయంలో ఉన్న ఉద్దేశములు నెరవేరాలని ప్రార్థించండి. ఎంతమంది పిల్లలకు బంగారు భవిష్యత్తు కలగాలని ఆశిస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలగాలని ఈ మధ్యస్థ ప్రార్థన చాలా గొప్పది కావున ఆమె ప్రార్థన ద్వారా జరగాలని ప్రార్థన చేద్దాం. ఎంతమందికి పెళ్లిళ్ళు కావట్లేదో పెళ్లిళ్ళు కుదురునుగాక. అంధకార శక్తులు ప్రభా, ఎక్కడెక్కడ అంధకార శక్తులు పనిచేస్తున్నాయి, మాంత్రిక చేతబడి శక్తులు ఇక బంధకాలలో ఉన్నారో వారికి విడుదల కలుగునుగాక. ఏ అవయములు పని చేయట్లేదో ఆ అవయములు పని చేసేటట్టు ఈ మధ్యస్థ ప్రార్థన సహాయం చేయునుగాక. ట్యూమర్, లమ్స్, గడ్డలు కరిగిపోయి బయాప్సీ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మారిపోవాలని సోరియాసిస్ డిసీజ్లో ఉన్న వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్న, మందులేని రోగాలలో బాధపడుతున్న వారికి విడుదల కలగాలని, అలాగే ప్రభా వృద్ధ వయసులో ఉన్నవారు మరియు ఎంతమంది వాళ్ళు పిల్లలను కోల్పోయారో, భార్య భర్తను కోల్పోయారో అందరికీ వాళ్ళ జీవితంలో ఓదార్పు కలగాలని చేతుల పైకి లేపి మీ విన్నపాలను కూడా ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థించి ముగించబోతూ ఉన్నాం. భారతదేశంలోనే ప్రథమ పునీతురాలు అంటే ఒక స్త్రీగా ప్రకటింపబడిన స్త్రీ యొక్క పండుగను ఈరోజు కొనియాడాం. మరి మీకేం కావాలో చేతులెత్తి మౌనముగా చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థనలన్నింటినీ మరి ముఖ్యంగా రోజు ప్రార్థన సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో ఇక్కడ బయట జరిగిన ప్రోగ్రాం, తర్వాత జరగబోయే ప్రోగ్రాంలో కూడా అద్భుతాలు జరిగించమని అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా, అల్ఫోన్స్ అమ్మ గారు ప్రార్థన ద్వారా, వేద సాక్షుల ప్రార్థన ద్వారా, రక్త సాక్షుల ప్రార్థన ద్వారా, DMI 24/7 వేల సంఖ్యలో చేసే ప్రార్థన ద్వారా ఫలించాలని ఆశతో భక్తితో పాట పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. భారతదేశములో ప్రథమ పునీతురాలైన ధన్యురాలైన పునీత అల్ఫోన్సమ్మ, భారతదేశములోని ప్రథమ పునీతురాలైన
ధన్యురాలైన పునీత అల్ఫోన్సమ్మ, నీ మధ్యస్థ ప్రార్థనతో ప్రియుడైన యేసయ్యతో మా కోసం ప్రార్థించండి. నీ మధ్యస్థ ప్రార్థనతో ప్రియుడైన యేసయ్యతో మా కోసం ప్రార్థించు అల్ఫోన్సమ్మ. మా ప్రియమైన యేసు రక్షక, మీ హృదయంలో మాకు ఒక స్థానం ఇచ్చి నీ దివ్య స్నేహ అగ్నితో మా హృదయాన్ని నింపి ఆమె జీవించినటువంటి ఆ జీవితాన్ని మేము జీవించుటకై, అలాగే మా ప్రార్థనకు జవాబు ఇవ్వమని భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రార్థన మీద ఆధారపడుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు విన్నపాలు అర్పిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అల్ఫోన్సమ్మ పేరు కలిగిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులు కన్యాస్త్రులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1936 రోజులుగా ఈ కరుణ జపమాలలో పాల్గొన్న అందరి ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా పేరును చెప్పి బృందం కోసం రోజు ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో హైదరాబాదులో చెన్నైలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అందరూ మొక్కరించి ఇంత గొప్ప పునీతురాలు జీవించినది కొన్ని సంవత్సరాలే. ఆమె జీవించిన విధానం చాలా సంవత్సరాలుగా చాలా మందికి దీవెనకరంగా మారింది. మరి మీకే దీవెనలు కావాలో దానికోసం భక్తితో ప్రార్థిస్తూ ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ పునీత అల్ఫోన్సమ్మ ప్రార్థన ద్వారా మీ ప్రార్థన ఫలించి మీ టర్నింగ్ పాయింట్ జరిగి మీరు సాక్షిగా నిలబడేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. May through the intercession of Saint Alphonse, may the Lord bless you and have a turning point for you. Make your testimony now and forever. మా హృదయం నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, మా హృదయమనే తోటలోనికి రావయ్యా, నీ ప్రేమాగ్నితో మా హృదిని నింపుమా. పునీత అల్ఫోన్సమ్మ ప్రార్థన ద్వారా మమ్ము దీవించుమా. హ్యాపీ ఫీస్ట్ of Saint Alphonse. I wish all of you very happy feast.
మీ అందరికీ పునీత అల్ఫోన్సమ్మ పండుగ స్తోత్రములు. భారతదేశాన్ని భారత పునీతురాల ద్వారా దేవుడు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.